కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో రన్ అవుతుంది. ఎంత కన్‌ఫ్యూజన్‌గా ఉందంటే, ఒక థాట్ తర్వాత ఇంకో థాట్ వరసగా అలా ఒక ట్రైన్ ఎలా వస్తుందో అలాగా వరసగా థాట్ వెనకాల థాట్ వస్తూనే ఉన్నాయి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. ఒకళ్ళు పిలుస్తారు, ఒకళ్ళు తిడతారు, ఒకళ్ళు కదలమంటారు. కానీ మనకి ఏం అర్థం కాదు. రేపు పొద్దున్న ఏం జరుగుతుందన్న భయం. ఇప్పుడు ఏం చేయాలన్నది తెలియకుండా ఉన్న కన్‌ఫ్యూజన్. రెండిట్లకి మధ్యలో మనం ఆలోచిస్తే ఫెయిల్ అవుతామా? ఇలా చేస్తే సక్సెస్ అవుతామా? మనం ఏం చేస్తే మనకు కరెక్ట్ అని తెలియకుండా ఒక దారుణమైన పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, మన బ్రెయిన్‌కి ఎంత స్ట్రెస్ నుంచి వెంటనే వితిన్ 5-10 సెకండ్స్‌లో వెంటనే రిలాక్స్ అయ్యి ఉన్న ఒక 5 టెక్నిక్ నెంబర్ 1. మనం ఇంతలా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు మన బ్లడ్‌లో మొత్తం కార్బన్ డయాక్సైడ్ అనేది నిండిపోయి ఉంటుంది. ఇలాగ నిండిపోయి ఉన్న కార్బన్ డయాక్సైడ్‌ని రిలీజ్ చేస్తూ ఈ టెక్నిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఈ టెక్నిక్‌లో మనం ఏం చేస్తామంటే, డీప్‌గా బ్రీత్ తీసుకొని మౌత్ తోటి రిలాక్సింగ్‌గా వదులుతాం. దీనితోటి ఏమవుతుందంటే, బాడీలో ఉన్న కార్టిసోల్ లెవెల్, అడ్రినలిన్ లెవెల్ వెంటనే డ్రాప్ అయ్యి బాడీకి మంచి రిలాక్సేషన్ దొరుకుతుంది. సెకండ్ టెక్నిక్ వచ్చేసి 5, 4, 3, 2, 1. ఈ టెక్నిక్‌లో మనం ఏం చేస్తామంటే, మన ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌ని యాక్టివేట్ చేస్తాం. యాక్చువల్‌గా మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది పనిచేయదు. ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మన రేషనల్ థింకింగ్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. రేషనల్ థింకింగ్‌లో మనం ఏం చేస్తామంటే, ఇది మంచి, ఇది చెడు అని డిసైడ్ చేసుకునే అవకాశాన్ని మనకిచ్చేదే ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇలాంటి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివేట్ అయితే, మన తప్పు చేయకుండా మన స్ట్రెస్ నుంచి ఏది బెటర్ సొల్యూషన్ తీసుకోవడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. యాక్చువల్‌గా ఈ టెక్నిక్ ఏంటంటే, నీ చుట్టూరా ఉన్న 5 ఆబ్జెక్ట్స్‌ని అబ్జర్వ్ చెయి. నీ చుట్టూరా ఉన్న 5 ఆబ్జెక్ట్స్‌ని చూడు. కంటితోటి నీ చుట్టూరా ఏమేమి ఉన్నాయని తెలుసుకో. దాని తర్వాత 4 ఆబ్జెక్ట్స్‌ని ఫీల్ అవ్వు. దా అండ్ 3 సౌండ్స్ నీ చెవికి ఏవైతే వినపడతాయో 3 సౌండ్స్‌ని అబ్జర్వ్ చెయి. తర్వాత 2 స్మెల్స్‌ని స్మెల్ చెయి. తర్వాత ఏదైనా ఒక వస్తువుని టేస్ట్ చెయి. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం నీ 5 సెన్స్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి. 5 సెన్స్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవ్వడం వల్ల నీకిప్పటిదాకా బ్రెయిన్‌లో వచ్చే వరుస థాట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ అయ్యి, నీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది యాక్టివేట్ అవ్వడం వల్ల నీ స్ట్రెస్ కంట్రోల్ అయ్యి రిలాక్సేషన్ వస్తుంది. థర్డ్ టెక్నిక్ వచ్చేసి కోల్డ్ వాష్. ఈ కోల్డ్ వాష్ ఏం చేస్తుందంటే, మన వైటల్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ అండ్ హార్ట్‌కి బ్లడ్ అనేది పర్ఫెక్ట్‌గా పంప్ చేయడానికి, వాటికి కావాల్సినయి ఎంత కావాలో అంత పంపించడానికి ఈ కోల్డ్ వాష్ అనే టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది పెద్ద పెద్ద పెర్ఫార్మర్స్‌లు, తర్వాత నేవీలో ఉండేవాళ్ళు దీన్ని ఎక్కువగా వాడుతుంటారు. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసేసి పవర్ పాజ్, స్టాప్. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ ఎస్ ఫర్ స్టాప్. మనం ఏదైతే పని చేస్తున్నామో వెంటనే దాన్ని ఆపి ఒక కాన్షియస్ స్టేట్‌లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అవ్వగానే టీ డీప్ డీప్ బ్రీత్. మనం ఎప్పుడైతే ఒక డీప్ బ్రీత్ తీసుకుంటామో, ఆ కాన్షియస్ స్టేట్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఓ ఫర్ అబ్జర్వ్. ఈ అబ్జర్వ్‌లో ఏం చేస్తామంటే, మన చుట్టూరా ఉన్న ఒక వస్తువుని ఏమున్నాయనేది అబ్జర్వ్ చేస్తాం. పీ ఫర్ ప్రొసీడ్. ప్రొసీడ్‌లో ఏం చేస్తామంటే, మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఇలా కాన్షియస్ స్టేట్‌కి ఎంటర్ అయ్యి, మళ్ళీ మన వర్క్‌ని కంట్రోల్ చేసుకోవడం వల్ల కూడా మనం మన స్ట్రెస్‌ననేది తగ్గించుకోవచ్చు. ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసి హమ్. మనం ఎప్పుడైతే ఒక డీప్ హమ్ చేస్తామో, మన బాడీ ఆటోమేటిక్‌గా రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే మన కాన్షియస్‌నెస్ అంతా ఆ హమ్‌లో ఉండే వైబ్రేషన్ వల్ల మన బాడీ అంతా కాన్షియస్‌గా ఫీల్ అవుతుంది. రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవుతుంది. ఇలా రిలాక్స్‌డ్‌గా ఫీల్ అవ్వడం వల్ల మళ్ళీ మన కాన్షియస్‌నెస్ అనేది మనకి తిరిగొస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.